వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలతోనూ ఆడుకున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేకపోవడంతో ఖాళీగా ఉన్న పనికి మాలిన రామ్ గోపాల్ వర్మతో వ్యూహం సినిమా తీయించారని బండారు ఎద్దేవా చేశారు. పోలవరంతో ఆడుకున్నావు, పోలవరాన్ని నాశనం చేశావు. ఎన్నికల సంస్థ ఏదైతే ఎన్నికల కమిషన్తో ఆడుకున్నావు దాన్ని నాశనం చేశావు. స్వయాన్న గౌరవమైనటువంటి శాసనమండలితో ఆడుకున్నావు, దాన్ని ప్రతిష్ట దిగదార్చావు. అక్కడితో ఆగావా? పేదలు తినే అన్న క్యాంటీన్తో ఆడుకున్నావు, పేదల పట్టగొట్టి వాళ్ళతో ఆడుకున్నావు, అక్కడితో ఆగావా? ఎన్జిఓస్తో ఆడుకున్నావు, కనీ వెలిగినటువంటి ఉద్యమం విజయవాడలో జరిగితే వాళ్ళతో ఆడుకున్నావు. ఈ మధ్య అంగన్వాడీ వాళ్ళతో ఆడుకుంటున్నావు. వాళ్ళ పాపం 11-12 రోజులు అయింది గ్రామీణ వాతావరణంలో ఏదైతే పౌష్టికాహారం లేక పిల్లలు సరైన ఆహారం లేక గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళతో ఆడుకున్నావు. ఆశా వర్కర్లతో ఆడుకున్నావు. వాళ్ళు మొన్న వాళ్ళు ఆడుకున్నారు రోడ్డు మీద పడి నీ పాపం అని. ఇవాళ పారిశుద్ధ కార్మికులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డబ్బు ఇస్తుంది సరే ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్లో వాళ్ళతో ఆడుకున్నావు. టీచర్స్ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి గౌరవప్రదలో ఉన్న టీచర్స్తో ఆడుకొని నడి రోడ్డు మీద వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇప్పటికీ వాళ్ళని వేధిస్తూ ఉన్నావు. అక్కడికి ఆగలేదే నువ్వు. ఇంకా నిరుద్యోగులతో ఆడుకున్నావు. జాబ్ క్యాలెండర్ అన్నావు, ఉద్యోగాలు లేవు. ఈ వేటగాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. డిఎస్సి లేదు, జాబ్ క్యాలెండర్ ఏమిందో తెలదో. టీచర్స్ నీ విద్యార్థులతో ఆడుకున్నావు. అక్కడితో ఆగావా? మరి ఎవరైతే ఉన్నారో ఈవేళ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో గత 5 ఏళ్ళుగా మాతో ఆడుకుంటున్నావు. అక్రమ కేసులు పెట్టి వేధించి వేచారి ఆఖరికి మా నాయకుడినే అన్యాయంగా నువ్వు ఇబ్బంది పెట్టి ఆడుకున్నావు. అక్కడితో ఆగావా? కాంట్రాక్టులు బిల్లులు లేక పాపం అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళతో ఆడుకున్నావు. అక్కడితో ఆగావా? ఏదైతే ఓల్డేజ్ పెన్షన్స్ అర్హత లేదని అసలు వాళ్ళు అర్హులే కాదని దగ్గర 5 లక్షల పెన్షన్లు తీసేసి ఆ వృద్ధులతో ఆడుకున్నావు. చివరకు మందు బాబులతో ఆడుకున్నావయ్యా నువ్వు.